1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఇప్పుడు మనకు ఆరోగ్యం బాగోలేదనుకోండి, ఏం చేస్తాం? కొంచెం ఏదన్నా ఫీవర్ వచ్చి లేదంటే ఇంకొంచెం క్రిటికల్ అయినా లేస్తాం, మళ్ళీ కొన్ని రోజులకి ఏదో ట్రీట్మెంట్ తీసుకుంటాం, అంతా సర్దుకుంటుంది. కూర్చుంటాం, తాపీగా కూర్చొని ఎవరెవరు మనకి ఫోన్లు చేశారు, ఎవరెవరు మెసేజ్లు పెట్టారు, అసలు ఎవరు ఇంటికి వచ్చి మనల్ని పలకరించారు, ఈ డిస్కషన్ ప్రతి ఇంట్లో జరుగుతుంది. పరామర్శించటం, మనల్ని ఎవరు పరామర్శించారు, ఎవరు పరామర్శించలేదు. అమ్మ వీళ్ళు రాలేదు చూసావా, వీళ్ళు మనం పలకరించలేదు చూసావా, ఇలాంటివి మాట్లాడుకుంటూ ఉంటాం. రాని వారి మీద ఒకలాగా ఎందుకు రాలేదు వీరు, వీళ్ళు మనం ఆ రోజు వెళ్ళాం కదా, ఇలాంటివి కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. సహజంగా జరుగుతూ ఉంటుంది. అది ఎంతవరకు కరెక్ట్? కరెక్ట్గా ఉంది. ఈ రోజుల్లో పరామర్శలకి వాటికి వెళ్ళకూడదు కదా. మనం ఇప్పుడైతే వెళ్ళకూడదు. ఎవరైనా మరణించినా వాళ్ళ ఇళ్ళకి మనం వెళ్ళే పరిస్థితి కాదు, ఈ రోజుల్లో కాదు. అవును. ఈ పరామర్శ అనేది ఏంటంటే వాళ్ళు అవతల వాళ్ళకి మన మీద ఉన్నటువంటి కన్సర్న్ వాళ్ళ కన్సర్న్ తెలుసుకోవటం, తర్వాత వాళ్ళు ఎవరో వచ్చి నాయన కులాసాగా ఉన్నావా, ఎలా ఉన్నావా అని అడిగితే ఒక మారల్ సపోర్ట్, హ్యాపీగా అనిపిస్తుంది. అంతే కదా. అంతకంటే ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఇదివరకటి రోజుల్లో చాలా కాలం తర్వాత కలుసుకునేవాళ్ళు. ట్రాన్స్పోర్టేషన్ చాలా కష్టం కదా. ఏదో వచ్చేవాళ్ళు, వచ్చినప్పుడు పాత విషయాలు కూడా, మీ నాన్న పోయాడు అప్పటి నుంచి రాలేదు నాయన అని ఒకసారి కావలించుకుని సంభావించడం అలా జరిగేది. ఇప్పుడు ఏంటంటే మన ఫోన్లు వచ్చినాయి కదా, ఫోన్లతోటి మెసేజ్లు, తర్వాత ఏమో ఈ ట్రాన్స్పోర్టేషన్ ఈజీ, కార్ వేసుకుని 100 కిలోమీటర్లైనా వెళ్ళి పరామర్శకి వెళ్ళిపోతాము, బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు ఒక అనారోగ్యం వచ్చి తగ్గింది, హాస్పిటల్లో ఉన్నారు, లేదా చంటి పిల్ల పుట్టింది, ఓ పిల్ల పుట్టింది. ఈ పిల్లలు పుడితే హాస్పిటల్కి కుప్పలు తెప్పలుగా వస్తూనే ఉంటారు జనం చంటి పిల్లని చూడడానికి. అవును. ఎంత బ్యాడ్ ప్రాక్టీస్ అది. నా ఫ్రెండ్స్ వస్తామన్నారని అత్తగారు, నా ఫ్రెండ్స్ వస్తామని భర్త గారు, దాని ఫ్రెండ్సు, చంటి పిల్ల తల్లి తాలూకు ఫ్రెండ్సు, పిల్లని అటెండ్ చేయడానికి వచ్చే అమ్మమ్మో చిన్నమ్మమ్మలో ఎవరో ఉంటారు, ఈ గుంపు ఇది. నర్సులు హాస్పిటల్స్ వాళ్ళు తిడుతుంటారు, అయినా సరే జనాలు వస్తూనే ఉంటారు. అసలు చంటి పిల్లాన్ని చూడకూడదు. మొన్నటి దాకా, అంటే ఒక 20-30 సంవత్సరాలు 25 ఏళ్ళ క్రితం దాకా, పురిటాలు 10వ రోజు స్నానం అయ్యేదాకా అత్తగారులు కూడా వచ్చి చూసేవాళ్ళు కాదు. 3వ నెల దాకా కూడా చంటి పిల్లని చూడని అత్తగారులు భర్తగారులు ఉండేవాళ్ళు. ట్రాన్స్పోర్టేషన్లు పాడు లేవు, తల్లి పిల్ల స్థిమితంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మీరు 10 మంది పోయి హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించే పిల్లని చూస్తే ఎన్ని జబ్బులు వస్తాయి. పిల్లలకి జలుబులు కాదు రమ్మగారు, డెలివరీకే పక్కన ఉంటున్నారయ్యే ఒకడు ఉంటాడు. నేను డెలివరీకి పక్కన ఉండేవాడు ఒకడు, వాడి ఫ్రెండ్స్ అందరినీ తెచ్చుకోడు కదా మొగుడు. ఒక్కళ్ళు ఉంటే పర్వాలేదు కదా జయ. ఇప్పుడు ఈ చుట్టాలందరూ వచ్చి చంటి పిల్లని చూసి బాలింతరాలని పరామర్శించి, ఆ అమ్మాయికి సత్తు ఉండదు, ఏదో పిచ్చి బట్టలు వేసుకుంటారు, ప్రశాంతంగా ఉండదు, వచ్చిన వాళ్ళందరినీ సంభావించడానికి లేచేస్తుంది, అలిసిపోతుంది. అస్సలు అలసట పనికి రాదు డెలివరీ అయిన వాళ్ళకి. ఇప్పుడు ఈ క్రమంలో ఎలా అయిందంటే అందరూ వచ్చి చంటి పిల్లని చూడడంతో వాళ్ళ పిల్లని చూడడానికి వెళ్ళారు, మా పిల్లని చూడడానికి రాలేదు. మా ఏంటి పిల్లని చూడడానికి ఎవరూ రాలేదు. ఎందుకు? చంటి పిల్లని చూడడానికి ఎవరైనా రావడం, అసలు ఎవరు రాకపోతే మంచిది. కానీ ఈ ఫార్మాలిటీస్ అలవాటైపోయి ఇలా రావాలని భావించడం మొదలుపెట్టారు బాగా. హాస్పిటల్కి వస్తే పిల్లకి ఎన్ని జర్మ్స్ సోకుతాయి. ఈ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు ఎన్ని మోసుకెళ్తారు ఇంటికి. వస్తే ఈ పసిబిడ్డని, డేస్ బేబీని 1 రోజు 2 రోజులు పసిగుడ్డుని అందరి చేతుల్లోనూ పెట్టేయటం, అన్నీ బ్యాడ్ ప్రాక్టీస్లే. ఇది పోతే హాస్పిటల్ నుంచి వస్తారు, ఏదో సర్జరీలు అయ్యి వస్తారా, వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చేందుకు అవకాశం ఎక్కువ ఉంటుంది. అవును. ఈ వచ్చిన చుట్టాల్లో ఎవరికైనా దగ్గో జలుబో ఉంటే ఈ కుట్లేసిన ఆపరేషన్ పేషెంట్కి అంటించారంటే అయ్యిందే వీళ్ళ సంగతి. కాబట్టి పరామర్శలకు వెళ్ళకూడదు. దీనికి ఒక చిన్న కథ చెప్తాను. కానీ కర్టసీగా మారిపోయింది కదా రమ్మగారు, చెప్పండి. అవునా కదా, మీరు చెప్పండి. మనం ఎక్కడో చోట మార్చాలి కదా. మార్చాలి. ఇప్పుడు మనం ఉన్న ఇద్దరిలోకి ఒక 3వ ప్రాణి వచ్చింది, ఖచ్చితంగా తన్ని వెల్కమ్ చెప్పాలని చెప్పి నువ్వు చెప్పు, మీరు చెప్పండి. ఎట్లాడో చెప్తారు. మీరు అమ్మా నాన్న ఉన్నారు, ఆ అమ్మాయి అమ్మా నాన్న, ఈ అబ్బాయి అమ్మా నాన్న, వీళ్ళ అన్నయ్య వదిన, వీళ్ళ అక్క తమ్ముడు, అయిపోయింది కదా చాలుగా. మళ్ళీ ఫ్రెండ్స్ లేరా? ఫ్రెండ్స్, కొలీగ్స్, చుట్టుపక్కల వాళ్ళు, వీళ్ళ కంపానియన్స్, వాళ్ళ చుట్టాలు. కానీ అలవాటు అయిపోయింది రమ్మగారు, మీరు అంతే. దీన్ని ఎక్కడ మారుస్తారో చూద్దాం జయ. మా ఇంట్లో చంటి పిల్ల పుట్టింది, మీ పిల్ల బాగుంది, మీరంతా రావద్దు, 15 రోజులు 20 రోజులు అయ్యాక వద్దురు గాని అని మెసేజ్ పెట్టండి, చూద్దాం ఏం చేస్తారు. రమ్మగారు చెప్పారు, లేకపోతే ఈ వీడియోని సాక్ష్యంగా చూపించమను. మీరు ఏ డాక్టర్ అయినా దీన్ని సపోర్ట్ చేస్తారా అడగండి. మీరు అదైతే 100% కదండి. మరి డాక్టర్ చెప్పిన మాట వినరా మీరు?
వినాలి చెప్పు. వినాలి కానీ కొన్ని మధ్యలో కొన్ని- రమగారు చెప్పడం ఏమిటి? డాక్టర్లు చెప్తారు కదా, ఇలా రాకండమ్మా అంటారు. విజిటర్ అవును. అవర్స్ లేవు, విజిటింగ్ అవర్స్ ఎందుకండి లేవు. మామూలు జనరల్ ఇష్యూస్ లో ఏదైనా సర్జరీ అయినా లేదు ఐసీయూలో పెట్టినా కూడా ఎవరిని అలౌ చేయరు, వద్దంటారు. బట్ ప్రధానమైంది మీరు Infections అవుతాయి. మోసుకొచ్చే జర్మ్స్ తో పాటు మీరు మోసుకెళ్ళేవెన్నో ఆలోచించుకోండి. అవును, చేయకూడదు. బ్యాడ్ పరామర్శ- ప్రాక్టీసే. ఆ రాలేదు అని ఫీలింగ్ కూడా కాకూడదు. ఒక కథ చెప్తాను వినేసే కదా, ఇంకా దీని మీద డిస్కషన్ పెడితే నేనేదో మానవ సంబంధాలు పాడు చేస్తున్నాననే ఫీలింగ్ వస్తుంది చివరికి. అమ్మ, మానవ సంబంధాలు బాగు చేసుకోండి, అవును, దానికి మంచిగా అంటే మాట్లాడుకోవాలి, దాన్ని సైంటిఫిక్ గా కూడా ఆలోచించుకోవాలి మనం. Main ఆలోచించాలి. అది అమ్మాయికి రెస్ట్ కూడా కావాలి కదా, ఖచ్చితంగా పేషెంట్లకి కదా. రెస్ట్ కావాలి, పరామర్శించాలి. ఇదివరకట్లో లాగా ఉత్తరాలు రాయండి. నేనైతే ఈ కరోనా రోజుల్లో అందరూ ఉత్తరాలు రాయడం నేర్చుకున్నారేమో అనుకుంటున్నా. పోస్ట్ మ్యాన్లు కూడా తిరగట్లేదు కొన్ని ఊళ్ళల్లో. ఉత్తరం రాయండి, ఏం చక్క స్నేహ సంబంధాలు బలపడతాయి, అందరికీ రాత ప్రాక్టీస్ అవుతుంది. నొక్కి నొక్కి వేళ్ళు పోతున్నాయి ప్రతి వాళ్ళకి. రాస్తే కొంచెం చక్కగా స్కిల్స్ డెవలప్ అవుతాయి, బ్రెయిన్ తప్పకుండా. యాక్టివ్గా అవుతుంది. పూర్వం ఒక రాజుగారు ఉండేవారు, ఓ జమీందారు గారు. జమీందారు గారికి 3-4 పిల్లలు ఉన్నారు, 4 పిల్లలు ఉన్నారు. పై 2 అమ్మాయిలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. 3వ అమ్మాయి వ్యక్తురాలే వివాహానికి సిద్ధంగా ఉంది. 4వ వాడు అబ్బాయి. పిల్లవాడు పుట్టినప్పుడే రాణిగారికి కొంచెం అనారోగ్యం వచ్చింది కొద్దిగా. కొంత కాస్త కష్టమైన పురుళ్ళు ఆవిడకి. సరే, పిల్లాడికి ఒక 4-5 ఏళ్ళు వచ్చాక ఆవిడ కొద్దిగా అనారోగ్యం వచ్చింది. ఆవిడేంటంటే ఆవిడ వాళ్ళ నాన్నగారికి ఒకతే కుమార్తె. ఆవిడకి 6-7 మేనమావలు ఉన్నారు. రాణిగారికి 7 మేనమావలు, మాతామహులు కూడా జీవించే ఉన్నారు. వాళ్ళ అమ్మమ్మ తాత జీవించి ఉన్నారు. ఈ పిల్లకి అనారోగ్యం కదా, రోజుకు ఒక మేనమావ చొప్పున వచ్చి ఆవిడని పరామర్శించేవాళ్ళు. ఎవరో ఒకళ్ళు వచ్చి ఉండేవాళ్ళు. పిల్ల బెంగ పెట్టుకుంటోంది పాపం, ఒంట్లో బాగుండలేదు. లేదా 3వ పిల్లకి పెళ్లి సంబంధాలు చూసే ఈడొచ్చింది. ఈ తల్లి అనారోగ్యంతో సంబంధాలు చూడలేకపోతున్నారు. సంబంధాలు చూడడానికి తిరుగుతారు మేనమావలు. మరి రాజావారి గౌరవార్థం వచ్చి ఇక్కడ 2 రోజులుండి ఓ రోజుండి పొద్దునొచ్చి సాయంత్రం వెళ్ళిపోయేవాళ్ళు, లేదా ఇవాళ పొద్దునొచ్చి రేపొద్దున వెళ్ళిపోయేవాళ్ళుగా రోజు ఒక మేనమామ భార్య వస్తే వాళ్ళ సంతానము అంతా వచ్చి రాణిగారి దగ్గర కూర్చునేవాళ్ళు. ఈ రాజాలకి రాణిలకి పనిపాట్లే పెద్దగా ఏం ఉండవు, సేవకులు ఉంటారు కదా. వచ్చిన చుట్టాలు కూడా ఏం పని చేయక్కర్లే, భోజనానికి వెళ్తాం, వచ్చి రాణిగారి దగ్గర కూర్చోటం, ఆవిడ పడక మంచం దగ్గరే. అయ్యో ఎలాగమ్మా, ఎప్పటికి కోలుకుంటావే, ఇలా అయిపోయావు, పిల్ల పెళ్ళి ఇలాగే అంటే అందరితో పాటు ఆవిడ ఒకసారి ఏడుపు ఏడ్చేది. రోజు ఫ్రెష్ కదా, ఇవాళ మేనమామ రేపొద్దున ఇంకో మేనమామ. ఓకే. అమ్మ నాన్న ఒకరోజు, 7 మేనమామలు 7 రోజులు, మాతామహులు ఒకసారి. ఆవిడ పితామహులు కూడా పెద్దవాళ్ళు ఉన్నారు, బాబాయిలు వాళ్ళు ఉన్నారు ఆవిడకి. మరి ఉంటారు కదా, వాళ్ళు వచ్చేవాళ్ళు. ఈ పిల్ల లేక ఒక పిల్ల ఈవిడే. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు లేరు, బాబాయిలు ఉన్నారు, మావయ్యలు ఉన్నారు. ఇలా రోజు ఒక కుటుంబం వచ్చి దేవుడిలో చక్కగా భోజనం చేసేవాడు దివాణంలో. ఈవిడతోటి ఉండి వెళ్ళేవారు. ఎప్పటికీ కోలుకునేది కాదు ఆవిడ. అలాగే మంచాన పడి నా పిల్ల పెళ్ళు అని రోజు ఏడ్చేది. ఈ చిన్న పిల్లాడు అమ్మ ఏడవకమ్మా అని అడుగుతుండేవాడు. ఏడవకుండా మా అమ్మ ఉన్న రోజు ఒక్కటి కూడా లేదు అని వాడు ఫీల్ అయ్యేవాడు పిల్లాడు. రోజు మా అమ్మ ఏడుస్తుంది. అయితే ఏమైందట, ఈ దివాణానికి ఒక జ్యోతిష్కుడు ఒక ఆయన వస్తే రాజావారు రాణిగారికి ఉంటో బాగుండదు, మరి ఒకసారి జాతకం చూడమన్నారు. ఆయన జాతకం తెప్పించి చూశారు. చూశాక పెద్ద విశేషంగా రోగం కనపట్టలేదండి. గ్రహశాంతులు చేయిద్దామన్నారు. గ్రహశాంతులు చేయించాలంటే శాంతి అంటే చాలామంది బ్రాహ్మలు వచ్చి బోళ్ళంతా చేస్తారు. మరి కుటుంబం అంతా రావద్దు. ఆవిడ పుట్టింటి బలగం అంతా వచ్చి శాంతి పూజలు చేస్తే ఆ వాళ్ళు ఎంత అలసిపోయిందో. పిల్ల మేనమామలే ఎత్తుకుని తీసుకొచ్చారు, 4 పిల్లలు తల్లిని ఆవిడ్ని ఎత్తుకు తీసుకొచ్చి హోమం దగ్గర కూర్చోబెట్టారు. ఇది అయ్యాక పూజ అయ్యాక మళ్ళీ ఎత్తుకు తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టారు, లోపల పడుకోబెట్టారు. ఆ హోమంలో కూడా ఆవిడ కళ్ళ నీళ్ళు పెట్టుకుంది. వాళ్ళంతా ఎలాగ అయ్యో అమ్మో ఇంత చేయిస్తున్నా పిల్ల కోలుకుంటుందో లేదో అన్నారు, ఏడుస్తుంది. ఈ జ్యోతిష్కుడికి ఏమనిపించింది, ఆయన అడిగాడు, ఇంతమంది చుట్టాలు వాళ్ళు ఉన్నారు ఏమిటండి ఏంటంటే, ఇగో చెప్పుకున్నారు రాజావారు. మా బలగం ఒక 10 మంది ఉన్నారండి, ఆవిడకో 50 మంది ఉన్నారు. రోజు 50 కుటుంబాల వాళ్ళు రోజుకో కుటుంబం చొప్పు నుంచి పరామర్శిస్తూ ఉంటారు. మరి వాళ్ళ ధైర్యంతో ఆవిడ బతికుందండి. ఎవరో ఒకళ్ళు వచ్చి చూడకపోతే, ఎప్పుడైనా ఏదో వానా వంగుడు వచ్చి మేనమావ రాకపోతే దిగులు పడుతుంది ఆవిడ. ఇవాళ ఎవరు రాలేదని. వస్తారండి వాళ్ళంతా శ్రద్ధగా. అయితే సరే, అక్కడున్న రాజవైద్యుడు జ్యోతిష్కుడు 10 నిమిషాలు మాట్లాడుకున్నారు. ఆవిడ జబ్బు ఏమిటి లక్షణం అసలు కనపట్టాలేదండి జాతకంలో. చిన్న జబ్బే కానీ ఇంత తీవ్రంగా మంచాన పడిపోయి ఆవిడ కోసం జనమంతా శోకాలు పెట్టి గ్రహబాధలు అవి తొలగేలాగా చేయవలసినంత హడావిడైతే లేదు మరి జాతకంలో. అంటే రాజవైద్యుడు చెప్పాడు, చిన్నదేనండి, అమ్మగారు ఎంచేతో కోలుకోవట్లేదు అన్నాడు. అన్నాక వాళ్ళిద్దరు కాస్త గూడు పుటాన్ని చేసి, అయ్యా నేను ఒక విషయం చెప్తానండి, అమ్మగారి జాతకం ఇప్పుడే నాకు తెలిసింది. ఈ జబ్బు పాపాత్ముల గాలి సోకకూడదు,
దీనికి. ఈవిడికి చాలామంది జనాలు వచ్చి వెళ్ళటంతో పాపాత్ముల గాలి సోకి జబ్బు రేగుతోంది రోజు. ఆవిడ జాతకం చాలా ప్రత్యేకమైందండి. ఒకే ఒక్క గ్రహం ఒక ఉండకూడని చోట ఉంది, ఒక చోట. దానివల్లే ఇది నేను వైద్యుల వారితో మాట్లాడాక ఈ కన్క్లూజన్కి వచ్చాను. మరి ఆలోచించుకుని పుణ్యాత్ములను వచ్చేలాగా ఏర్పరచుకోండి. ఏ పాపాత్ములు వచ్చినా కూడా ఈవిడికి రేగుతుంది పాపం. ఇంతమంది జనం ఉన్నారు, పని వాళ్ళు ఉన్నారు, చుట్టాలు ఉన్నారు, పక్కలు ఉన్నారు. 50 కుటుంబాల బలగం అమ్మగారిది. మరి మీకు 10 కుటుంబాలు ఉన్నాయి. ఇవి కాకుండా దివాణానికి వచ్చేటువంటి మంత్రులు, సామంతులు, వాళ్ళు వీళ్ళు, చుట్టుపక్కల రాజ్యాల మండలాధీశులు కదా, వీళ్ళంతా ప్రోటోకాల్ ఉందిగా. వాళ్ళంతా రాణి అమ్మగారిని ఒకసారి దర్శించి ఆవిడని ఒకసారి ఏడిపించి వెళ్తారు. అనేసరికల్లా రాజుగారు వెంటనే ఫర్మానా రాయించారు, చుట్టాలందరిళ్ళకి పంపించారు. పాపాత్ములు గాలి సోకూడదుట, ఆలోచించుకుని రావాల్సింది అని. తర్వాత 20 రోజుల పాటు ఒక్కళ్ళు రాలా అక్కడికి, ఎవరు రాల. ఈవిడ మొదటి రోజు ఎవరూ రాలేదని చూసింది, కాసేపు పడుకుని నిద్రపోయింది. మధ్యాహ్నం భోజనం వేళకి వంటలకు వచ్చి అమ్మగారు అన్నం తిందురుగాని రండి అంటే సరే లేచి కూర్చుంది, శుభ్రంగా అన్నం తినేసింది. కుమారుడు వచ్చి కబుర్లు చెప్పాడు. చిన్నపిల్ల, పెళ్లి కావాల్సిన పిల్ల ఉంది కదా, ఆ పిల్ల ఏదో కబుర్లు చెప్పింది. ఇవాళ ఏం పాఠం చదువుకున్నారో చెప్పింది. అమ్మ ఆవలిస్తుంటే అమ్మ నిద్రపోతావా కాసేపు, ఏమిటోనే తాతయ్య వాళ్ళు ఎవరూ రాలేదని మళ్ళీ తలకాయ వాల్చి నిద్రపోయింది. సాయంకాలం శుభ్రంగా లేచింది, ఫ్రెష్గా ఉంది. మరి రాజావారు వస్తే ఏదో 2 మాటలు మాట్లాడి ఇవాళ ఎవరూ రాలేదండి, ఏమిటోనో ఏమొచ్చిందో ఊరికే 2 వాక్యాలు అన్నది. తర్వాత సాయంకాలం ఏదో సాయంకాల భోజనం చేశారు. పని మనుషులు వచ్చి వింజామర్లు వీచి అమ్మగారిని నిద్రపుచ్చేశారు. 3 రోజులు 4 రోజులు గడిచేసరికి ఆ తిన్న అన్నం వంట బట్టి ఆవిడకి 5వ రోజున పొద్దున్నే ఆవిడంతటా ఆవిడ లేచి తలంటి పోసుకుని చాన్నాళ్ళేది నెత్తికి నూనె రాయండి అని తలకి నూనె రాయించుకుని తల స్నానం చేసి అటు ఇటు తిరగటం మొదలుపెట్టింది. వారం 10 రోజులకి శుభ్రంగా తయారైంది. 20 రోజులైనా వాళ్ళ ఇంటికి చుట్టాలు రాలేదు. రాజావారికి జ్యోతిష్కుడు ఏం చెప్పాడంటే, అమ్మగారు స్వయంగా ఉత్తరం రాసే పరిస్థితి వచ్చే వరకు ఆరోగ్యం చక్కబడిందన్న మాట బయటికి వెళ్ళనివ్వకూడదు. పాపాత్మలు గాలి సోకితే జబ్బు రేగుతుంది, మరి మీ ఇష్టం. ఈవిడ ఉత్తరం లేదు, పత్రం లేదు. ఆవిడేం రాస్తుంది, ఆవిడ ఇంకా కుటుంబ వ్యవహారాల్లో మునిగిపోయింది. పిల్లని చక్కగా రోజు దానికి మరి పెళ్ళిడు వచ్చిన పిల్లకి 14 ఏళ్ళు ఉన్నాయన్నమాట. దానికి కొంచెం చక్కగా నూనె రాసి నలుగులు పెట్టించి వివాహానికి సిద్ధం చేయాలి, సంబంధాలు చూసుకోవాలి. ఈ పనుల్లో పడిపోయారు ఆవిడ. అక్కడి నుంచి విద్వాంసులు ఎవరో వస్తారు, వాళ్ళని చూసుకోవాలి, దేవుడికి వచ్చే వాళ్ళని చూసుకోవాలి, ఈ పిల్లవాడి చదువు చూసుకోవాలి, పెద్ద అమ్మాయి పురుటికి వచ్చేలాగా ఉంది, అదొక వ్యవహారం చూసుకోవాలి. వ్యవహారాల్లో మామూలుగా పడిపోయాక 20-21 రోజులు అయ్యాక ఆవిడ జ్ఞప్తికి వచ్చింది. ఏమిటండి ఈ మధ్య ఎవరూ రావట్లేదు మన ఇంటికి చుట్టాలు అని. రాజావారు ఏం చెప్పారంటే, మీ చుట్టాలు మా చుట్టాలు అందరూ పాపాత్ములేనండి. పాపాత్ములే, అందరూ పాపాత్ములే. మన వల్లే ఏదైనా ఈవిడికి జబ్బు రేగుతుందేమని భయపడి వాళ్ళు రావడం మానేశారు. మీకు జబ్బు ఉన్నది తక్కువ, రోజువారీ వచ్చి జనాలు దాన్ని రేగొట్టి మిమ్మల్ని ఏడిపించుకుని ఏడిపిస్తారు. ఆవిడ ఏడుస్తుంది, అన్నం సాయించదు. అన్నం ఏడిచాక అన్నం సాయించదు సహజంగా. అవును, తినలేము మనం. ఏడుపుగా ఉంటే ముక్కు ఎగబీల్చేస్తామా, మొహం భారంగా అయిపోతుంది, ముక్కులో ఏదో బరువుగా ఉన్నట్టు ఉంటుంది. అన్నం ఇంత తింటారు, అదేం సరిపోతుంది. సాయంత్రం వేసరికి నీరసం వస్తుంది, ఏమీ తినలేకపోయానే అని ఏడుపు వస్తుంది. మళ్ళీ ఆటోమేటిక్గా మిగిలింది తినలేం. సాయంకాలానికి మళ్ళీ అన్నం పోయింది. అలాగే ఈవిడ పని అయిపోయింది అనమాట. చివరికి నెల తిరిగేసరికల్లా ఈవిడ కూతురికి పెళ్లి సంబంధాలు చూసేందుకు పూర్తిగా సిద్ధపడిపోయింది. దేవుడికి ఎవ్వరూ రాలేదు, అంతా ప్రశాంతంగా ఉందన్నమాట. తర్వాత ఆవిడ పిల్లకి పెళ్లి సంబంధాలు చూస్తాను మామయ్య, మా అమ్మాయికి ఏదైనా సంబంధాలు చూడండి అని ఈవిడ ఉత్తరం రాసేదాకా వాళ్ళెవ్వరూ ఈవిడకి జబ్బు కుదిరింది అనే సంగతి తెలుసుకోలేదు. కాబట్టి సంపూర్ణ ఆరోగ్యంతో బయటపడింది. ఆవిడకి ఏ జబ్బు లేదు, పరామర్శలు ఎక్కువై బాధ వచ్చిందనమాట. దానివల్ల వచ్చిన కొత్త ఇబ్బంది. కాబట్టి ఈ కథ గుర్తుపెట్టుకోండి. ఎవరినైనా పరామర్శించేటప్పుడు ఒక మెసేజ్ తోటి, ఒక ఉత్తరంతో, ఒక పలకరింపుతోటి వాళ్ళకి సరిపోతుంది. మీరు సరిపెట్టుకోండి, వాళ్ళు సరిపెడతారు, మీరు కూడా సరిపెట్టుకోండి. ఇంత చాలు. వాళ్ళు వచ్చి 4 యాపిల్స్కాయలు ఇచ్చి మనతో మాట్లాడి కాసేపు కూర్చుని డిస్కషన్ పెట్టాలని మాత్రం అనుకోవద్దు. మనం కూడా అనుకోకూడదు. అదే మనం అనుకోవద్దు, భావించొద్దు, మనము అనుకోవద్దు, వాళ్ళు అనుకోక్కర్లేదు. ఈ కథను మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి. ఏ పాపాత్మలు గాలి సోకినా జబ్బులు తగ్గవు. చాలా బాగుందండి. ట్రూ రమ్మగారు, మీరు చెప్పేది కరెక్ట్. ఇది ఆలోచించాలి. ఫార్మాలిటీస్ మనం అలవర్చుకుంటాం జయ. అవునండి. అదంతా ఎందుకు ఫార్మల్గా, ఏదో పిల్లలు పెద్దవాళ్ళు అయితే ఇంత ఫంక్షన్ చేయాలి, ఓణి వేస్తే ఇంత ఫంక్షన్ చేయాలి, పంచలు కట్టిస్తే ఫంక్షన్ చేయాలి, ఇవన్నీ కూడా మనం అలవర్చుకున్నవే. అంతే.
చేయకపోయినా ఏమీ ఆగదు. దానికోసం ఎందుకంత తాపత్రయపడాలి? కుదిరితే చేస్తాం, లేకపోతే లేదు, అంతే. రైట్ రమ్మ గారు, ఇంకొక స్టోరీతో కలుద్దాం. నమస్తే అండి. నమస్తే జయ.